క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజయోత్సవం 30 రోజులు అనేటువంటి మన యొక్క పాఠ్యభాగాల్లో విశ్వాసం కోసం పూర్తిగా లొంగిపోవడమే విజయోత్సవం అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. 2 పొడవైన స్తంభాల మధ్య కట్టిన తాడు మీద ఒక వ్యక్తి నడవడం ప్రారంభించాడు. అతని చేతుల్లో పొడవైన కర్రతో అటు ఇటు పడకుండా సమతుల్యం చేసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు. అతను తన కొడుకును భుజాలపై కూర్చుండబెట్టుకున్నాడు. ఉత్కంఠంతో మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి అతన్ని చూస్తున్నారు. అతడు నెమ్మదిగా అవతలి స్తంభం వద్దకు చేరుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ఈలలు వేసి అభినందించారు. వారు కరచాలనం చేసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అప్పుడు అతడు ప్రేక్షకులను అడిగాడు, నేనిప్పుడు ఈ వైపు నుండి ఆ వైపుకు తిరిగి ఇదే తాడు మీద నడవగలనని మీరు అనుకుంటున్నారా? ఏకకంఠంతో అవును అవును నీవు చేయగలవు అన్నారు. మీరు నన్ను విశ్వసిస్తున్నారా అని అడిగాడు. వారంతా అవును అవును మేము నీపై పందెం కూడా కాయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సరే, మీలో ఎవరైనా మీ బిడ్డను నా భుజం మీద కూర్చోబెట్టగలరా? నేను మీ పిల్లవాడిని సురక్షితంగా మరోవైపుకు తీసుకుని వెళ్తాను. అక్కడ ఆశ్చర్యకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండిపోయారు. వాస్తవంగా నమ్మకం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం కోసం మనం పూర్తిగా లొంగిపోవాల్సి ఉంటుంది. నేటి ప్రపంచంలో మనకు దేవుని పట్ల లేనిది ఇదే. మనం సర్వశక్తుడని నమ్ముతాము. అయితే మనం ఆయనను సంపూర్ణంగా సందేహం లేకుండా విశ్వసిస్తున్నామా? ఈ ప్రశ్న నాకును మీకును ఆలోచింపజేస్తుంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. సాధించాలనే ఆలోచన పట్టుదల లేకుండా ఫలం పొందడం అసాధ్యం. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. ఈ ప్రయాణంలో కష్టం ఎదురవచ్చు. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ తెలుస్తుంది. నీవు పొందే విజయాలన్నిటికీ తొలిమెట్టు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగల శక్తిమంతుని బలంగా విశ్వసించడమే. విశ్రమించని కష్టం, శ్రమ, అంకితభావం, దేవునికి ఇష్టంగా జీవించడం, ఇవే విజయ రహస్యాలు. నీవు పొందబోయే ఆశీర్వాదాలు, ఆత్మీయ దైనందిన జీవితంలో నీవు పొందే విజయాలు ఇతరులకు నీవిచ్చే కానుకల వంటివి. కొందరు నిన్ను ప్రోత్సహించినందుకు, మరికొందరు నిన్ను అవహేళన చేసినందుకు. విజయోత్సవం పొందాలంటే, విజయాన్ని నీ జీవితంలో వేడుక చేసుకోవాలంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నీవు రూపుదిద్దుకోవడమే. క్రీస్తుపై విశ్వాసం కోసం పూర్తిగా లొంగిపోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.